మామిడి అల్లం ముందుగా దీన్ని తీసుకొని నీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మామిడి అల్లాన్ని పీలప్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా దీన్ని ఇలా ఉంటే తొక్క ఊడిపోతుంది. కడిగిన తర్వాత శుభ్రంగా ఈ విధంగా పీలప్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పీలప్ చేసుకుని తొక్క తీసుకున్న తర్వాత చివరిని డ్రెస్ డ్రైగా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా మామిడాలను తీసుకొని దీన్ని మధ్యలో ఇలా కట్ చేసుకొని మన దగ్గర ఉన్న మామిడాలను అంతా తొక్కలు తీసిన తర్వాత ఈ విధంగా ముక్కలు కింద చేసి నిలువు ముక్కలుగా పోసుకొని నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు ముక్కలన్నీ వేసుకొని చింతపండు, బెల్లం, తర్వాత ఉప్పు ఇవన్నిటినీ కూడా మనం ముందుగా ఇప్పుడు దాకా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎవ్వరూ చెప్పండి. ఇది మా అత్తగారు చేసే వంటకం. చింతపండు, బెల్లం, ఉప్పు వీటిని నానబెట్టుకోవాలి ముందుగా. ఇది ఆ ముక్కలకు సరిపడా కొద్దిగా చింతపండు, ఉప్పు, బెల్లం, కొద్దిగా వాటర్ వేసి నానబెట్టాను, రసం తీసాను. ఇప్పుడు ఈ రసాన్ని మామిడల్లం ముక్కల్లో వేయాలి. ఇలా సరిపడినంత వేసుకుని వాటర్ వేసుకొని ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు ఇందులో మామిడల్లం ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, బెల్లం, చిటికెడు పసుపు వేసుకున్నాం. అలాగే ఇది మరింత టేస్ట్గా కమ్మదనం రావడం కోసమని ఒక చెంచాడు నువ్వు పొడి వేసుకుంటున్నాం. ఇది 2 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే బాగా ఊరుతాయి. సరే ఇలా కలిపేసుకుని స్పూన్తో 2 రోజులకి బాగా ఊరుతాయి. పప్పన్నంలో ఈ ముక్కల్ని వేసుకుని ఈ ఊటను వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాము. చిన్న పొడిగ్గా ఇందులో కోసుకొని ఇవి కూడా వేసుకుంటాము. ఇవి కూడా బాగుంటాయి, ఇందులో ఊరతాయి. అంతే, రెడీ. ఏమీగా ఉండే మామిడల్లం రెడీ. ఇది పప్పన్నంలో పైన వేసుకుని తింటే మామిడల్లం చాలా టేస్టీగా ఉంటుంది. 2 రోజుల్లో ఊరుతాయి. మస్టర్డ్ ఫ్రై ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.